मुक्ता विद्रुमहे मनीलधवलच्छायैर्मुखैः श्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकाम् गायत्रीं वरदाभयाङ्कुशकसाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీ గాయత్రి నమః. గాయత్రి స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. పరోపకారార్థం ఇదం శరీరం అనే సూక్తిని ఆధారం చేసుకొని 2009వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ కల్వకుర్ణ శ్రీరామచంద్రమూర్తి గారిచే వారి తండ్రి గారైన కీర్తిశేషులు కల్వకుర్ణ చిత్తరంజన్ దాస్ గారి స్మృత్యార్థం కల్వకుర్ణ చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ ఏర్పాటు చేయబడింది. లోక కళ్యాణం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా నిబద్ధతతో ఎన్నో కార్యక్రమాలని రూపొందించి అందరికీ అందజేస్తుంది మా ఈ సంస్థ. సనాతన ధర్మవారధి మరియు సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ఈ రెండు కల్వకుర్ణ చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క అనుబంధ విభాగాలు. ఈ రెండు వాటి వాటి లక్ష్యాలను అనుసరించి పనిచేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలని ధర్మచింతనా పరులందరూ కూడి ఏర్పాటు చేసుకున్న సంస్థ సనాతన ధర్మవారధి. సనాతన ధర్మంలోని మరుగున పడిన ఎన్నో విషయాలను మానవాళికి అందజేసే ప్రయత్నం చేస్తున్నది సనాతన ధర్మవారధి. అవి ప్రవచన రూపంలో, ధర్మ సందేహ నివృత్తి రూపంలో మరియు ధర్మ కార్యక్రమ రూపాల్లో జరుగుతున్నవి. మన బుద్ధిని ధర్మం వైపు అడుగులు వేసేటట్టు చేసి ఏం చేస్తే ఏం పాటిస్తే మానవాళి సుఖ సంతోషాలతో ఉంటుందో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నమే సనాతన ధర్మవారధి. సనాతన ధర్మవారధి చేపట్టిన విభిన్న కార్యక్రమాల్లో సంపూర్ణ రామాయణ ప్రవచన యజ్ఞం, హనుమాన్ చాలీసా పారాయణజ్ఞం, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, శ్రీ పంచమి పర్వదిన సందర్భంగా విద్యార్థుల కోసం విశేష సరస్వతీ పూజలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వీటన్నిటినీ సంస్థ యూట్యూబ్ ఛానల్ సనాతన ధర్మ వారధి ద్వారా అందరికీ ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా జరిగింది. ఇవే కాక ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేసింది సనాతన ధర్మవారధి. ఉదాహరణకి ధర్మవాణి శీర్షికన ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలపై సోదాహరణ విశ్లేషణాత్మక కార్యక్రమం ధర్మవాణి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2020 నుంచి ప్రతిరోజు ప్రసారం చేయబడుతుంది. మన గురువుగారైన బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారితో ఆత్మీయ సత్సంగం మరియు త్వరలో యువతను ఉద్దేశించి భగవద్గీత ప్రవచన కార్యక్రమం కూడా మొదలగానున్నది. సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ఉపనీతులైన బ్రాహ్మణ సోదరులకు ఉచితంగా గురుముఖతః ముద్రా సహితంగా సంధ్యావందనం నేర్పించడం ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. జంట నగరాల్లో మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాలనీల వద్ద వారి వారి దేవాలయ ప్రాంగణాల్లో ప్రత్యక్షంగా సంధ్యావందన అభ్యసన శిక్షణా శిబిరాలు నిర్వహించడం, ఇలాగా 100కు పైగా ఉచిత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదే కాక ఖండాంతరంలో ఉన్న ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్ వంటి దేశాలలో కూడా ఉచిత సంధ్యావందన శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా నిర్వీర్యంగా, అచేతనంగా ఉన్న పరిస్థితుల్లో గాయత్రీమాత ప్రేరణ చేత అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ మాధ్యమం ద్వారా
ఏప్రిల్ 2020 నుంచి నేటి వరకు సుమారు 3000 మందికి పైగా ఉచితంగా ముద్రాసహితంగా గురుముఖత సంధ్యావందనం నేర్పించడం జరిగింది. సంధ్యావందనం నేర్చుకున్న బ్రాహ్మణ సోదరులు అనుష్ఠానం విడవకుండా వారి చేత లోక కళ్యాణార్థం సామూహిక గాయత్రి జప శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లక్ష గాయత్రి జపయజ్ఞాలు అనేక నిర్వహించడం జరిగింది. అలాగే కోటి గాయత్రి జపయజ్ఞం, ద్వికోటి గాయత్రి జపయజ్ఞం, దశకోటి గాయత్రి జపయజ్ఞం కూడా నిర్వహించడం జరిగింది. 2020 మార్చి నెలలో అక్షరకోటి గాయత్రి జపయజ్ఞ సంకల్పంతో అమ్మవారి ప్రేరణతో వారణాసి పుణ్యక్షేత్రంలో వేలాది జపతులచే పూర్ణాహుతి చేయించి సుసంపన్నం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం చేపట్టింది మా ఈ సంస్థ. ఈ శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞంలో జపతగా నమోదు చేసుకొని పాల్గొనడానికి శతకోటి.సంధ్యావందనం.org మరియు సంధ్యావందనం.org/శతకోటి.php వెబ్సైట్లను సందర్శించగలరు. ఈ మహాజపయజ్ఞంలో పాల్గొని లోక కళ్యాణార్థం మన వంతు ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఇవే కాకుండా సంస్థకి అందిన విరాళాలు వివిధ నిధులుగా విభజించి ఆయా సమాజ సేవా కార్యక్రమాలకి వినియోగించడం విశేషం. ఉదాహరణకి గోమాత సేవ నిధి, గోవుల యొక్క పోషణ కొరకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయడం. ధార్మిక సేవనిధి, ఇందులో భాగంగా వేసవికాలంలో మంచినీళ్ల చలివేంద్రాల ఏర్పాటు చేయడం. వేద పాఠశాల నిధి, వేద విద్యార్థులకు, వేద పాఠశాలలకు, వేద పండితులకు ద్రవ్య వస్తు రూపంలో ఆర్థిక సహాయం అందించడం. అన్నదాన నిధిలో భాగంగా చెన్నై గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద క్యాన్సర్ బాధితులకు ఉచిత అన్నదాన శిబిరం. ధన్వంత్రి నిధి, దీర్ఘ రోగాలతో బాధపడుతున్న పేదవారికి ఆర్థిక సహాయం అందించడం. విద్యానిధి, ప్రతిభావంతులైన విద్యార్థులకు పై చదువులకై ఆర్థిక చేయూత అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మా ఈ సంస్థ. సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాల కొరకు ఫేస్బుక్లో సనాతన ధర్మవారధి మరియు శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం పేజెస్ని సందర్శించగలరు. అలాగే యూట్యూబ్లో సనాతన ధర్మవారధి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సంస్థ చేపడుతున్న కార్యక్రమాలన్నిటికీ ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశం పొందండి. ఇదే కాకుండా ఇంకా ఎలాంటి సమాచారం కొరకైనా ఈ కింది నంబర్ని సంప్రదించగలరు. 9494877070, 9494877171. సనాతన ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి గొప్ప సంస్థలో భాగస్వాములై నేను సైతం అని గాయత్రీమాత సేవ చేసుకోవాలి అనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం. మీ సంధ్యావందన శిబిరం చివరిలో సంస్థ కోఆర్డినేటర్లు స్త్రీ సేవకులుగా నమోదు చేసే ప్రక్రియ మీకు చెప్తారు. ఈ విధంగా ఏ సేవా కార్యక్రమం చేపట్టినా నిస్వార్థంగా, నిబద్ధతతో కేవలం లోక కళ్యాణార్థం మాత్రమే చేస్తుంది మా ఈ కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ. ఇప్పటివరకు నేను ఇది మా సంస్థ అన్నాను. ఇక నుంచి ఇది మన సంస్థ, మన కుటుంబం. ఈ సనాతన కుటుంబంలోకి మీ అందరినీ ఆహ్వానించడానికి సంతోషిస్తూ గురువుగారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పించుకుంటూ నమస్కారం. ధర్మస్య విజయోస్తు.